వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మేము ఇప్పుడు రెడీ అయ్యాము, ఎందుకంటే ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, టైలర్ ఆంటీ దగ్గరికి. ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసింది కదా, వచ్చినాయి మొత్తం ఫిట్టింగ్ మొత్తం అయిపోయినాయి, స్టిచ్చింగ్ అంతా చేసేది మొత్తం అయిపోయినాయి. వెళ్ళి తెచ్చుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళి ఆంటీ మొత్తం అన్ని సెట్ చేశారంటే ఒకసారి అక్కడ చెక్ చేసుకోవాలి. 2-3 days సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అయితే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఫిట్టింగ్స్ అన్ని చూసుకోవాలి, డ్రెస్సెస్ కి అంతా సెట్ అయిందా లేదా అని చెప్పి. ఒకవేళ అక్కడ అంతా సెట్ అయిపోతే నాకు తెలిసి అక్కడ ఒక ఈజీగా 2 hours పడుతుంది కదా, 2 hours పడుతుంది ఈ రోజు. ఎందుకంటే పిల్లలు అన్ని అయిపోయినాయి, జూవి, జైతావి, వక్షలవి మొత్తం అందరివి అయిపోయాయి. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కార్ పార్కింగ్ లేదు, అందుకే నేను డ్రైవ్ చేయట్లేదు. అజిత్ వస్తున్నాడు, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాడు, మళ్ళీ పికప్ చేసుకుంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. ఫోటోస్ పెట్టింది, చాలా బాగా వచ్చింది, మరి వేసుకొని చూడాలి. ఆంటీ మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసి మాకు ఫోటోస్ పెట్టారు, పిన్ని వాళ్ళకి. పిన్ని మాకు సెండ్ చేసింటే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక ఫిట్టింగ్ ఒక్కటే కొంచెం ఆ నెక్ లైన్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అయిపోతే నేను కొంచెం రిలీఫ్ గా ఉండొచ్చు. అండ్ అన్ని రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. లాస్ట్ మినిట్ వర్క్స్ అంటారు కదా, ఈ బ్లౌజ్ డిజైన్స్, ఫిట్టింగ్స్, అవి ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు. మెహందీ అంటే ఒక్కొరికి మేము మామూలుగా పార్లర్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారు. మేము ఇప్పుడు ఎందుకు సిచ్యువేషన్ బాగాలేదు అనేసి బయట వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రోజు, పిన్నికి ఒక రోజు, మమ్మీకి ఒక రోజు, జూలీ డాలీ చిన్న పాప కాబట్టి డాలీకి పెట్టేస్తాం అనమాట ఫస్ట్. మళ్ళీ జూలీకి ఈ రోజు అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆంటీ దగ్గరికి వెళ్ళి రావడమే పెద్ద పని అనమాట. తర్వాత వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి డాలీకి మెహందీ పెట్టేసి అది అయిన తర్వాత రేపు రక్షాబంధన్ కాబట్టి అజిత్ కి నేను చేసే పాల్కోవా అయితే నేను పాలిస్ కానీ పెట్టుకోలేదు, నేనేం పెట్టుకోదలుచుకోలేదు అనేసి. ఇంకొకటి తెలుసా, రేపు రక్షాబంధన్ అని చెప్పాను కదా, అజిత్ కి నేను చేసే పాల్కోవా అంటే ఇష్టం కదా. సో అజిత్ కోసం నైట్ కి పాల్కోవా ప్రిపేర్ చేసి పెట్టాలి. రేపే రక్షాబంధన్. అండ్ రాఖీస్ అన్ని రెడీగా పెట్టాం. నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు, బాబాయ్ ఏమో 10 తీసుకొచ్చాడు. నేను ఊరికే పెట్టకపోయినా బాగుండేది ఆన్లైన్ లో. అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. యా, లుక్ అట్ దిస్ ఇయర్ రింగ్స్. ఇవి మా మమ్మీ నా కోసం వెతికారనమాట ఈ రోజు. ఎప్పుడు తెలుసా, మా 5 years ముందు గృహప్రవేశం చైన్ కూడా తగ్గలేదు. మమ్మీ నీట్ గా ఎత్తి పెట్టారనమాట. అది గోల్డ్ అయినా రోల్ గోల్డ్ అయినా ఏదైనా మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఇవి చూడండి, అసలు 5 years కిందటువంటి ఎవరు నమ్మరు. మా డాడీ కూడా ఎంత బాగున్నాయి గోల్డ్ అన్న. యా, గోల్డ్ కాదు, మామూలుగా మేము ఈ మధ్యనే అవి తీసుకుంటుండే కదా. ఎందుకు ఐ మీన్ వీడియో స్టార్ట్ ఫాలో అయ్యి తీసుకుంటున్నాము. వీడియో స్టార్ట్ చేసినప్పటి నుండి మేము ఫస్ట్ టైం ఇట్లా ఏమంటారు గోల్డ్ కాకుండా వేరే ఇయర్ రింగ్స్, ఎందుకంటే మా డాడీకి అసలు నచ్చదు. యా, జూలినా ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంది ఇప్పుడు. అది ఇంకా మీరు వరలక్ష్మి పూజకు ఎంత సపోర్ట్, ఎన్ని యూస్ వచ్చినాయంటే ఐఎమ్ సో హ్యాపీ. మీ సపోర్ట్, లవ్ అండ్ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా 1 day లో 50,000 వ్యూస్ వచ్చేసాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ 50K వ్యూస్ ఇన్ 1 day. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, చూసిన వాళ్ళకి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, మా అమ్మను మా నాన్నను చూపిస్తాం. అమ్మమ్మ తాతయ్య కూడా రాబోతున్నారు. ఆఫ్టర్ 6 months వాళ్ళని చూడబోతున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్. చూపిస్తాం. మా అమ్మ ఎవరిలాగా ఉంది, మా నాన్న మా అక్కలాగా ఉందా, నేను మా నాన్న వచ్చేసి అమ్మమ్మ లాగా. ఇంకొకటి ఏంటంటే, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను డ్రెస్సెస్ చూపించడానికి, జ్యువెలరీ చూపించడానికి. మెయిన్ ఏంటంటే రెడీ అవ్వడానికి. అండ్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి డబుల్ ప్లస్. మా బావగారు ఫ్రెండ్స్ వాళ్ళు. యా, చాలా బాగా తీస్తారు వాళ్ళు. సో ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడు లేట్ చేయకుండా మమ్మీ ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్, వాళ్ళు లంచ్ చేయడం అయిపోగానే స్టార్ట్ అయిపోతాం ఆంటీ దగ్గరికి. చేసేసారా? ఓకే దెన్ అమ్మ రెడీ అవ్వగానే స్టార్ట్ అవ్వడమే. చేసినాను ఈరోజు చికెన్ మేము చేయలేదు, అక్క వాళ్ళే చేశారు. ఇక్కడికి వచ్చిన లంచ్ కి నేను. ఓకే గైస్, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఆల్ దిస్ వీక్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీక్ అంతా. ఎస్, బాయ్. వీఆర్ బ్యాక్ విత్ వాయిస్ ఓవర్. మేమైతే ఆంటీ వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయాము. నేను పిన్ని అందరం వెళ్తున్నాము, ఎందుకంటే డాలీ డ్రెస్సెస్ చెక్ చేసుకోవాలి, జూలీ చెక్ చేసుకోవాలి, అండ్ మమ్మీ, నేను, పిన్ని బ్లౌజెస్ కూడా చెక్ చేసుకోవాలి. చెప్పా కదా అక్కడ పార్కింగ్ లేదని చెప్పి అజిత్ వస్తున్నారు. ఆ రోజు ఎందుకో చాలా ఎండగా ఉండింది. బెటర్ లేండి, ఎందుకంటే క్లాత్స్ అన్నీ అస్సలు ఆరట్లేదు ఈ మధ్య. అండ్ నేను డాలీ ఫస్ట్ వెళ్ళి కార్లో కూర్చుంటున్నాం. వాళ్ళన్నీ నీట్గా ప్యాక్ చేసుకుంటున్నారు. మా ఇంటికి ఆంటీ వాళ్ళ ఇంటికి కొంచెం దూరమే. మేము ఇంతకుముందు వేరే ఏరియాలో ఉన్నప్పుడు చాలా దగ్గర అయ్యేది, కానీ
5 years బ్యాక్ ఈ ఇంటికి వచ్చేసాం కదా, సో కొంచెం దూరం అవుతుంది. కార్లో అయితే అందరూ మాస్క్ పెట్టుకున్నారు. నాకు చాలా మెంబర్స్ కామెంట్ సెక్షన్లో చెప్పారనమాట, అక్క కార్లో మాస్క్ పెట్టుకోవద్దండి అని చెప్పి. నేనైతే పెట్టుకోను, కానీ మా భయం ఏంటి అంటే మళ్ళీ మిడిల్లో పోలీస్ వాళ్ళు ఆపి ఖచ్చితంగా అడిగారు. ఎందుకంటే అజిత్ కూడా చెప్పాడనమాట కార్లో మాస్క్ పెట్టుకోవాలి అని చెప్పారంట వాళ్ళు కూడా. అజిత్ నాకు కూడా చెప్పాడు మాస్క్ పెట్టుకో నువ్వు అంటే, వద్దులే పర్లేదు ఎవరు లేరు కదా అన్నాను. అండ్ అందులోనూ ఆ రోజు మా ఏరియా మా అనంతపూర్లో మొత్తం ఫుల్ బంద్ అండి. ఆ రోజు కలెక్టర్ గారు బంద్, మొత్తం అంతా ఏది ఓపెన్ చేయకూడదు అని చెప్పారంట. మేము థ్యాంక్ఫుల్లీ ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకేమీ ఎవరు పోలీస్ కనిపించలేదు అండ్ అంత రిస్ట్రిక్షన్ కూడా లేదు. కాకపోతే అక్కడక్కడ తడికలు ఉన్నాయి కాబట్టి మాకు వెళ్ళడానికి కొంచెం లాంగ్ రూట్లో వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం లేట్ అయిందనమాట. సో వెళ్తున్నప్పుడు అంతా అదే మాట్లాడుతూ వెళ్తున్నాం. ఫస్ట్ అటెంప్ట్కే ఓకే అయిపోతే బాగుండేది అని చెప్పి, కానీ వెళ్ళిన తర్వాతే అర్థమైంది ఏం జరిగింది ఏంటి అని. మీకు అక్కడికి వెళ్తే చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ మేము ఆంటీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డాలీ అయితే డ్రెస్సెస్ చెక్ చేస్తూ ఉంది. ఫస్ట్ ఆంటీ అన్నీ తెచ్చి ముందర పెట్టారనమాట, డ్రెస్సెస్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే నేను ఒక వీడియో చేశాను కదా కన్వర్టింగ్ శారీ టు డ్రెస్సెస్ అని చెప్పి, అలా అదే స్టైల్లోనే డాలీకి జూలీకి ఐ థింక్ ఒకటో రెండో డ్రెస్సెస్ చేయించాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, దానికి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఆఫ్టర్ గృహప్రవేశం అవి మేము చెక్ చేస్తున్నాం అనమాట కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చెప్పి. డాలీకి అలా శారీతో చేయించింది ఒకటో రెండో ఉన్నాయి అంతే, ఎక్కువ ఏం లేవు. మిగతావన్నీ ఫ్రమ్ స్క్రాచ్ వేరేది మెటీరియల్ తెచ్చి చేయించినవే. డాలీకి అలా 4 గ్రాండ్వి స్టిచ్ చేయించాము. జూలీవి ఆల్రెడీ సెట్ అయిపోయాయి ఇంతకు ముందు వెళ్ళినప్పుడే. అండ్ జూలీవి ఈసారి నాకు తెలిసి ఓవరాల్గా అందరూ అంతే అండి, ఓవరాల్గా అందరూ 4-5 డ్రెస్సెస్ వరకు ఫ్రమ్ స్క్రాచ్ స్టిచ్ చేయించారు. అండ్ ఇక్కడ ఏమైనా ఆల్టరేషన్స్ అలా ఉన్నాయేమో అని చూస్తున్నాము, కానీ డాలీవి అయితే ఆన్ డాట్ పర్ఫెక్ట్గా బాగా సరిపోయాయి. జూలీది కూడా అంతే. కాకపోతే జూలీకి ఒకే ఒక ఆల్టరేషన్ ఏంటంటే వెనకాల నాడాస్ ఒకటే యాడ్ చేయమని చెప్పింది, ఎందుకంటే లూజ్ ఉంటే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు కదా. డాలీవి అయితే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో వీళ్ళిద్దరివి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాది వచ్చింది. అబ్బా ఎంత హెడేక్ వచ్చేసిందంటే నాది నా డ్రెస్కి మాత్రమే 2 hours పట్టిందండి ఆల్టరేషన్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా అది కాదు, అది ఈజీగా అయిపోయింది. నేను వేసుకున్నప్పుడు క్లిప్పింగ్స్ సరిగ్గా యాడ్ చేయలేదు, అప్పటికే చాలా టైర్డ్. ఐ డోంట్ నో వై క్రాస్ కట్ వచ్చేసింది అనమాట సైడ్కి అంతా. సో మళ్ళీ స్టిచెస్ అన్ని తీసి మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించడానికే చాలా టైం పట్టింది. ఐ మీన్ అన్ని మెజర్మెంట్స్ ఒకటే, ఇన్ పర్టికులర్గా ఆ డ్రెస్ ఒకటే చాలా టైం తీసుకుందనమాట ఆల్టరేషన్కి. మిగతా డ్రెస్సెస్ అన్ని ఫస్ట్ అటెంప్ట్కే సెట్ అయిపోయాయి. సో యా పిల్లలు అయితే చాలా టైర్డ్ అయిపోయారు. అండ్ దట్టు నేను ఆఫ్టర్నూన్ ఒకే పూరి తిన్నాను అనమాట. అందరూ చాలా తక్కువ తిన్నారు. సో అందరూ బాగా టైర్డ్ అయ్యారు. మేము ఏదో 5 o'clock అంతా అయిపోతుంది, ఒక 3 hours పడుతుంది మ్యాక్సిమం అనుకున్నాం కానీ 5 hours తీసుకుంది. మమ్మీ శారీ చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఇది పట్టు శారీ. సో దానికి ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ చేయించచ్చేమో అని మేము మాట్లాడుతున్నాం అనమాట. సారీ అండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో వాటర్ సౌండ్ అలా వినిపిస్తూ ఉంటే, థ్యాంక్ఫుల్ అయినట్టుంది. యా అది నాకు తెలుసు అన్నెసెసరీ ఇన్ఫో అని చెప్పి, బట్ ఐ వుడ్ లైక్ టు సే దాట్. యా ఇక్కడ మమ్మీ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హియర్ కమ్స్ నెక్స్ట్ లెవెల్, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మొత్తం బ్లౌజెస్ అన్నీ బయటికి తీశారు, మళ్ళీ ఆల్టరేషన్, పిన్ని డ్రెస్సెస్ ఏవో స్టిచ్ చేయించుకోవాలంటే మెటీరియల్ తీసుకున్నారు. సో ఆ మెటీరియల్కి మెజర్మెంట్స్, పాపం చూడండి ఎలా కూర్చుందో, మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే హబ్బబ్బబ్బా చెప్పలేనండి. అండ్ థ్యాంక్ఫుల్లీ శ్వేత ఆంటీ వాళ్ళ డాటర్ మా కోసం పిజ్జా చేసింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నిజంగా తనకైతే ఎంత టైం పట్టిందంటే 3:30కి అలా స్టార్ట్ చేసిందనమాట పిజ్జా చేయడము. అండ్ ఆల్మోస్ట్ 2 hours అలా తీసుకుందండి పిజ్జా చేయడానికి. నేనైతే అసలు చేయలేనేమో, బట్ చాలా బాగుండింది స్పైసీగా. ఐ మీన్ మీరు మిగతా క్లిప్పింగ్స్లో చూస్తారు, నేను ఫుల్ అది అసలే ఆకలి మీద ఉన్నాను కదా, నేనైతే బాగా తిన్నాను. అండ్ ఇక్కడ పిన్ని వాళ్ళు ఆల్టరేషన్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నేను జూలీ డాలీ ఫుల్గా టైర్డ్ అయిపోయాం, మీరు చూడండి. జస్ట్ లుక్ అట్ అవర్ ఫేసెస్. నేను జూలీ డాలీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, త్వరగా అయిపోతుంది అనుకున్నాము. అండ్ నేను చెప్పా కదా ఒక డ్రెస్ పట్టుదని చెప్పి, ఆ పట్టుది ఏమైందంటే షోల్డర్స్ దగ్గర చాలా క్రాస్ వస్తుంది. సో అది ఒకసారి చేసినా కూడా సెట్ అవ్వలేదు. సో మొత్తం మళ్ళీ అంతా స్టిచెస్ అన్నీ తీసి మొత్తం అంతా మళ్ళీ మార్కింగ్స్ వేసుకొని అదే డ్రెస్ వైజ్ చేయాల్సి వచ్చింది. సో ఈసారి ఆంటీ ఏం చేశారంటే
ఒక్క స్టిచ్చే వేశారనమాట, ఎందుకంటే తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక స్టిచ్చే వేసిన తర్వాత మళ్ళీ అది కట్ చేసిన వెంటనే ఏమైపోయిందంటే, నేను ఎల్బో హ్యాండ్స్ కదా అవి కొంచెం పైకి అయ్యాయి. సో దాన్ని ఆల్టర్ చేయడానికి మళ్ళీ ఏమంటారు ఏదో సమ్ ఫ్యాన్సీగా యాడ్ చేశారనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. చూడండి మా డిలీషియస్ పిజ్జా, అందరూ కొంచెం పిజ్జా తెచ్చిన వెంటనే కొంచెం రిలాక్స్ అయ్యారు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా, అప్పటికే 5:30. నేనైతే కాఫీ తాగామని వెయిట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి ఫస్ట్ కాఫీ తాగాలనుకున్నా, కానీ కాఫీ టైం కాస్త ఇంటికి వచ్చేసరికి డిన్నర్ టైం అయిపోయింది. ఫోన్లేండి, గృహప్రవేశం అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఇంకా ఓపిక్గా వెయిట్ చేయాల్సిందే. అబ్బా ఏంది కనిపించట్లేదు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు అయిపోయిందండి, 7 o'clock అయింది. 4 hours పట్టింది కదా మనకు. 5 hours పట్టింది. అండ్ నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 1 పూరీనే మమ్మీ. 1 పూరీ తిన్నాను. స్నానాలు చేసేయండి అందరూ. ఓకే, చికెన్ ఫ్రై ఉంది, తినేసేయండి. నా డ్రెస్ ఆల్టరేషన్ కే 2 hours పట్టింది. అస్సలు సెట్ అవ్వలేదు నాకు నచ్చినట్టు, కానీ ఇంకా లాస్ట్ కి ఎట్లనో సెట్ అయిపోయింది కదమ్మా. అదొక్కటే, ఎందుకంటే అది ఎల్లుండే వేసుకోవాలి. ఇంపార్టెంట్ డ్రెస్సే సెట్ అవ్వలేదు ఫస్ట్, సో అందుకే కొంచెం టైం పట్టినా కూడా 2 hours పట్టి డాలీ 4 డ్రెస్ బాగా పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. నావి 2-3 బ్లౌజెస్, అది అయిన తర్వాత 2 డ్రెస్సెస్. నాకు కొంచెం అసలు వీడియో తీయడానికి కూడా ఇంకో ఓపిక లేకపోయిండే, కానీ అప్పుడప్పుడు తీసాను ఇంకా వీడియో. దానికి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలి తెలుసా ఇప్పుడు. శ్వేత పిజ్జా చేసి పెట్టా, యమ్మీ పిజ్జా చేసింది, చాలా బాగుంది. ఆఫ్టర్ 4 months లేదంటే ఆకలి చింగా చచ్చిపోయిండ్రు. పిజ్జా చేసింది కాబట్టి సరిపోయినా ఒక పూరి తినొచ్చి, ఇంకా నాకేం తెలిసి ఇంత టైం పడుతుందని. 10 ప్లేస్ టిఫిన్ తింటుంది, ఎట్లా ఆకలి అవుతుంది 1కి. ఏందో ఇంకా అట్లా అయిపోయిందిలే. సన్నీనా అక్కడ? సన్నీనేలే. ఓకే, మా టైలర్ కొడుకు. ఇందాక వెళ్ళాం కదా ఆంటీ వాళ్ళ అబ్బాయి, ఇందాకే బయటకు వెళ్ళాడు, అప్పుడే ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. ఎస్, ఓకే గైస్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ చూద్దాం. బాయ్ గైస్. ఇంటికి వచ్చాము అండ్ వీఆర్ రియలీ టైర్డ్ అంటే మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్ టైర్డ్ అనమాట. ఎందుకంటే మేము అనుకున్నది 5 o'clock అంతా వచ్చేస్తాం అనుకున్నాము, బట్ 5 hours పట్టింది రావడానికి. అండ్ ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. నేను ఇంకా అజిత్కి ఇష్టం అని చెప్పి పాల్కోవా చేద్దాం అనుకున్నా, డాలీకి మెహందీ పెడదాం అనుకున్నా. ఐ డోంట్ నో, నాకు చాలా హెడేక్ వచ్చేసింది అనమాట. ఐ జస్ట్ కాంట్. పాల్కోవా చేయాల్సిందే. మెహందీ డాలీకి పెడతాను, టుమారో పెడతాను, ఇప్పుడు కాదు. సో ఈ వ్లాగ్ ప్రస్తుతానికి ఇక్కడ ఎండ్ చేయాలి, బికాజ్ ఇది ఎంతసేపు వచ్చిందో కూడా తెలియదు. సారీ ఇఫ్ ఇన్ కేస్ టైం చాలా తక్కువ ఉంటే, బికాజ్ నాకు పాసిబుల్ అయినంత నేను బ్లాగ్ చేశాను. మరి ఊరికే ఏది పడితే అది పెట్టేస్తే మీకు బోర్ కొడుతుంది కదా, సో మ్యాక్సిమం అంత ఇంట్రెస్టింగ్ ఉన్నదే నేను బ్లాగ్ చేసి పెట్టాను. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసి నేను మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు నాగవేణి హోమ్ మేకర్, గీతశ్రీ 123 అండ్ దీప్తి అండ్ ప్రగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీలో ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మన జూహిత్ బ్లాగ్స్లో ఏం నచ్చిందని చెప్పి. సో గృహప్రవేశం వరకు వ్లాగ్స్ కొంచెం ఒక్కొక్క వ్లాగ్ చాలా లెంతీగా ఉండొచ్చు, ఇంకొక వ్లాగ్ కొంచెం షార్ట్గా ఉండొచ్చు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారని నాకు తెలుసు. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. రాఖీ బ్లాగ్లో నేను వంట చేస్తాను, అదైన తర్వాత రక్షాబంధన్ స్పెషల్, అదైన తర్వాత డాలీకి మెహందీ. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఓకే గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.